ఈ వీడియోలో మనము సింపుల్ ఫ్యూచర్ టెన్స్ గురించి తెలుసుకుందాము. దీని తాలూకా స్ట్రక్చర్ తీసుకున్నట్లయితే సబ్జెక్టు షెల్ ఆర్ విల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్టు. షెల్ కానీ విల్ కానీ ఉపయోగించాలి హెల్పింగ్ వెర్బ్స్గా. V1 వెర్బ్ 1 ఉపయోగించాలి, అంటే ప్రెజెంట్ టెన్స్ వెర్బ్ ఉపయోగించాలి. ఆబ్జెక్ట్ ఉపయోగిస్తాము. ఇక్కడ మనం చెప్పుకున్న రూల్స్ ప్రకారం ఏంటంటే ఐకి వీకి షెల్ ఉపయోగించాలి. ప్లూరల్ సబ్జెక్ట్స్ అన్నిటికీ కూడా విల్లే ఉపయోగిస్తాము. అదేవిధంగా సింగులర్ సబ్జెక్ట్స్ కూడా మనము విల్లే ఉపయోగించవలసి ఉంటుంది. ఇది ఇక్కడ మనము గుర్తుపెట్టుకోవాల్సిన విషయము. ఐకి వీకి మాత్రమే షెల్ ఉపయోగిస్తాము. మిగిలిన అన్ని సబ్జెక్ట్స్కి కూడా విల్లే ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్స్ కొన్ని తీసుకుందాము. ఐ షాల్ మీట్ హిమ్. ఐ అనేది సబ్జెక్టు, షెల్ ఉపయోగించాలి. మీట్ వెర్బ్ 1, హిమ్ ఆబ్జెక్టు. దే విల్ గో టు మార్కెట్. దే అనే సబ్జెక్టు, విల్ గో టు మార్కెట్. హీ విల్ కమ్ హియర్. ఇక్కడ హీ అనే సబ్జెక్టు, విల్ ఉపయోగించాము, వెర్బ్ 1 ఉపయోగించాము. వీ షల్ కాల్ దెమ్. రాజేష్ విల్ ప్లే ఇన్ ద మ్యాచ్. ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్, సింపుల్ ఫ్యూచర్ టెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్స్. ఇప్పుడు వీటిలో పాజిటివ్ సెంటెన్సెస్, నెగిటివ్ సెంటెన్సెస్ ఎలా రాయాలో ఒకసారి చూద్దాము. హీ విల్ కమ్ హియర్ అనేది పాజిటివ్ సెంటెన్స్. హీ విల్ నాట్ కమ్ హియర్ అనేది నెగిటివ్ సెంటెన్స్. కేవలం నాట్ ఉపయోగించడం ద్వారా అది నెగిటివ్ సెంటెన్స్గా మారుతుంది. మిగతా ఇక్కడ ఎటువంటి మనము డో నాట్, డజ్ నాట్, విల్ నాట్, డిడ్ నాట్ అనే పదాలు ఉపయోగించవలసిన లేదు. ఓన్లీ షెల్ నాట్ ఆర్ విల్ నాట్ ఉపయోగిస్తే అది నెగిటివ్ సెంటెన్స్గా మారుతుంది. మరొక ఎగ్జాంపుల్, దే విల్ గో దేర్, దే విల్ నాట్ గో దేర్. ఇది నెగిటివ్ సెంటెన్స్. నెక్స్ట్, వీ షెల్ రైట్ ఎగ్జామ్స్, వీ షెల్ నాట్ రైట్ ఎగ్జామ్స్. ఇవి మనకు పాజిటివ్, నెగిటివ్. కేవలం నాట్ ఉపయోగించడం ద్వారా నెగిటివ్ సెంటెన్స్ అవుతుంది. నెక్స్ట్, ఎస్ఆర్ నో క్వశ్చన్స్ తీసుకుందాము. విల్ హీ కమ్ హియర్. ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ ముందు తీసుకోవాలి యాజ్ యూజువల్. ఇంతకుముందు మనం చెప్పుకున్నాము, ఎప్పుడు హెల్పింగ్ వెర్బ్ ముందు ఉంటే అది ఎస్ఆర్ నో క్వశ్చన్ అవుతుంది. నెక్స్ట్ సబ్జెక్టు, నెక్స్ట్ వెర్బ్ వస్తుంది. సో విల్ హీ కమ్ హియర్. ఇక్కడ అలాగే విల్ దే ప్లే ఇన్ ద గేమ్, విల్ యూ ప్రిపేర్ ఫర్ ద ఎగ్జామ్స్. ఇలాగ మనము కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకోవడం జరిగింది. మరొక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే డబ్ల్యూఎస్ క్వశ్చన్స్తో వై విల్ హీ కమ్ హియర్. ఇక్కడ డబ్ల్యూఎస్ ఫాము వై అనే దాన్ని ఉపయోగించడం జరిగింది. హెల్పింగ్ వెర్బ్ విల్, హీ సబ్జెక్టు, కమ్ వెర్బ్. సో వై విల్ హీ కమ్ హియర్. వేర్ విల్ దే ప్లే ఇన్ ద గేమ్. సో డబ్ల్యూఎస్ ఫామ్ ఉపయోగించడం జరిగింది. అలాగే హౌ విల్ యూ ప్రిపేర్ ఫర్ ద ఎగ్జామ్స్. ఈ విధంగా మనము డబ్ల్యూఎస్ క్వశ్చన్స్ను ఉపయోగించడం జరిగింది. ఎస్ఆర్ నో క్వశ్చన్స్ కూడా వాడడం జరిగింది. ఈ ఎస్ఆర్ నో క్వశ్చన్స్, డబ్ల్యూఎస్ క్వశ్చన్స్ మనకి స్పోకెన్లోని, రిటర్న్లోని చాలా యూస్ఫుల్ టెన్స్. మొత్తం మనం ఇప్పుడు చెప్పుకున్న అన్ని టెన్సుల్లో కూడా మనకి అన్ని సింపుల్ ప్రెజెంట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్, సింపుల్ ఫ్యూచర్ టెన్స్ చాలా ఉపయోగకరమైనవి. వీటిని మనము స్పోకెన్లోను, రిటర్న్లోను ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి వీటి మీద మనము క్వశ్చనింగ్ ఫామ్ మీద మనం ఎక్కువ దృష్టి పెట్టవలసి ఉంటుంది. క్వశ్చన్ ఫార్మేషను ఎవరికైతే వచ్చిందో వాళ్ళు స్టేట్మెంట్స్ ఈజీగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి క్వశ్చన్ ఫార్మేషన్ అనేది చాలా ముఖ్యము. ఇంగ్లీష్లో క్వశ్చన్ ఫార్మేషను మనం చాలా క్లియర్గా అండర్స్టాండ్ చేసుకున్నట్లయితే మిగతా సందర్భాల్లో మనకి రెస్పాండ్ అవ్వడము ఈజీ అవుతుంది. ఇది మనకి డబ్ల్యూఎస్ క్వశ్చన్స్, ఎస్ఆర్ నో క్వశ్చన్స్ సంబంధించి. నెక్స్ట్ మనము దీని యూసేజ్ చూసుకుందాము. ఈ యూసేజ్ చూసుకున్నట్లయితే సింపుల్ ఫ్యూచర్ టెన్స్ తాలూకా ఉపయోగం ఏ సందర్భాల్లో ఉపయోగిస్తామనేది ఇక్కడ మనము చెప్పడం జరుగుతుంది. టు ఎక్స్ప్రెస్ అబౌట్ ద ఫ్యూచర్ యాక్షన్స్. భవిష్యత్తులో జరిగే సంఘటనల గురించి చెప్పాలనుకున్నట్లయితే మనము ఫ్యూచర్ టెన్స్ని ఉపయోగిస్తాము. భవిష్యత్తులో అంటే ఈ క్షణానికి తర్వాత జరిగేవన్నీ కూడా ఫ్యూచర్ యాక్షన్స్గానే చెప్తాము. నియరెస్ట్ ఫ్యూచరు, అలాగే మనకి లాంగ్ ఫ్యూచర్, టుమారో, ఇలాంటివన్నీ కూడా వస్తాయి. అలాగే టు ఎక్స్ప్రెస్ కండిషన్ క్లాజ్. ఇఫ్ అనే కండిషన్ క్లాజ్ను ఉపయోగించేటప్పుడు కూడా విల్ ఉపయోగించడం జరుగుతుంది. ఇది మనకి సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో మనం రెగ్యులర్గా ఉపయోగించేవి. ఇక్కడ కొన్ని వర్డ్స్ మనకి చాలా యూస్ఫుల్. ఈ వర్డ్స్ మనం సింపుల్ ఫ్యూచర్ టెన్స్ను ఉపయోగించడానికి చాలా ఉపయోగపడతాయి. ఇక్కడ ఫస్ట్ వన్ టుమారో, అంటే రేపు జరగబోయే సంఘటనలు మనము సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో ఎక్స్ప్రెస్ చేస్తాం. కాబట్టి టుమారో అనేది చాలా ముఖ్యము. నెక్స్ట్తో వచ్చే వర్డ్స్ అన్నీ కూడా నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ సమ్మర్,
నెక్స్ట్ వింటర్, ఇలా నెక్స్ట్తో వచ్చే పదాలు ఏవైతే ఉన్నాయో టైంకి సంబంధించి అవన్నీ కూడా సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో ఉపయోగిస్తాము. అదేవిధంగా నెక్స్ట్ ఫ్యూచరు ఇండికేట్ చేసే ఇయర్స్ ఏవైతే ఉన్నాయో, భవిష్యత్తుని ఇండికేట్ చేసే ఇయర్స్, ఫర్ ఎగ్జాంపుల్ 2030, అలాగే 2040, 2025, ఇవన్నీ కూడా ఫ్యూచర్ ఇండికేట్ చేసే ఇయర్స్. ఇలాగ ఇయర్స్ని మెన్షన్ చేసిన మనము ఫ్యూచర్ టెన్స్లోనే చెప్పవలసి ఉంటుంది. ఇక్కడ టుమారోతో పాటు మనము తప్పనిసరిగా నెక్స్ట్ అనే పదం వచ్చే నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ సండే, నెక్స్ట్ మండే, ఇలా నెక్స్ట్ సమ్మర్, నెక్స్ట్ వింటర్, ఇలాగా అన్ని పదాలు కూడా మనము సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో ఉపయోగించుకోవడానికి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. దీంతోపాటు ఇఫ్ కండిషన్ క్లాజ్కు సంబంధించి సెపరేట్ వీడియో చేయడం జరిగింది. దాన్ని మీరు చూసినట్లయితే క్లియర్గా ఇఫ్ కండిషన్ క్లాజ్ని ఎలా వాడాలనేది మీకు తెలుస్తుంది. నెక్స్ట్ మనము ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాము. హీ విల్ విజిట్ యూఎస్ఏ నెక్స్ట్ వీక్. హీ విల్ విజిట్ యూఎస్ఏ నెక్స్ట్ వీక్. ఇది వచ్చే వారం అతను యూఎస్ఏ విజిట్ చేస్తాడు. అలాగే దే విల్ కమ్ హియర్ టుమారో. వాళ్ళు రేపు ఇక్కడికి వస్తారు. ఈ విధంగా ఇక్కడ మనకు ఇఫ్ కండిషన్ క్లాస్కి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ చెప్పడం జరిగింది. ఇఫ్ యూ కమ్ హియర్ యూ విల్ మీట్ హిమ్. ఇక్కడ మనము యూ విల్ మీట్ హిమ్ అనేది ఫ్యూచర్ని ఇండికేట్ చేస్తుంది. మనం ఇఫ్తో ఉండే కండిషన్ సెంటెన్స్ సబార్డినేట్ క్లాస్ని మనము ప్రజెంట్ టెన్స్లో చెప్పినట్లయితే మెయిన్ క్లాజ్ ఎప్పుడు కూడా ఫ్యూచర్ టెన్స్లో చెప్పాలి. ఇప్పుడే మనం చెప్పుకున్నాము. దీనికి సంబంధించిన సెపరేట్ వీడియో ఉన్నది, అది మీరు చూసి అవగాహన చేసుకోండి. నెక్స్ట్, ఐ షాల్ బీ దేర్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ మినిట్స్. ఐ షాల్ బీ దేర్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ మినిట్స్. వీ విల్ స్టే ఇన్ ఊటీ నెక్స్ట్ 2 days. రాబోయే 2 రోజులు మేము ఊటీలో ఉంటాము. ఈ విధంగా మనము ఫ్యూచర్ యాక్షన్స్ అన్నింటినీ కూడా సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో చెప్పడం జరుగుతుంది. నియరెస్ట్ ఫ్యూచరు, లాంగ్ ఫ్యూచర్ ఏదైనప్పటికీ కూడా మనము సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో ఎక్స్ప్రెస్ చేయడానికి సాధ్యమవుతుంది. కాబట్టి ఈ సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో ఈ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో మనం చెప్పుకున్నవి ఇవి డెఫినెట్గా యూజ్ చేయాలి. అలాగే మనకి కొన్ని క్వశ్చన్స్ మనం చేసేటప్పుడు ఎగ్జామినేషన్ పర్పస్ దృష్ట్యా చేసేటప్పుడు ఈ వర్డ్స్ మనకి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఈ వర్డ్స్తో వచ్చే సెంటెన్సెస్ ఏవైనా కూడా మనము ఫ్యూచర్ వెర్బ్నే ఇండికేట్ చేయవలసి ఉంటుంది, ఫ్యూచర్ వెర్బ్నే చెప్పవలసి ఉంటుంది. కాబట్టి ఫ్యూచర్ టెన్స్కి సంబంధించి ఈ వెర్బ్స్, ఈ స్ట్రక్చరు చాలా యూస్ఫుల్గా ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ మనం చెప్పిన ఎగ్జాంపుల్స్ కూడా చాలా యూస్ఫుల్ ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ మనము మోడల్ క్వశ్చన్స్, ఎగ్జామినేషన్లో వచ్చే మోడల్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయో చూద్దాం ఒకసారి.